హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వెన్నెస్ కిచెన్. ఇది నా మొదటి వీడియో. చాలా సంతోషంగా ఉందండి నా ఈ ప్రయాణాన్ని మీతో ప్రారంభిస్తున్నందుకు. ఈ ఛానల్లో మనం రుచికరమైన వంటకాలను సులభంగా ఎలా తయారు చేసుకోవడం అనేదాన్ని నేర్చుకుందాం. మొదటి వీడియోగా ఒక ప్రత్యేకమైన స్వీట్ రెసిపీతో స్టార్ట్ చేస్తానండి. ఈ ప్రయాణంలో నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోను మొదలు పెడదాం. పండగలు, శుభకార్యాలు, అలాగే ఇంట్లో ప్రత్యేక సందర్భాల్లో చేసుకునే స్వీట్ రెసిపీస్లో ఈ పాయసాన్ని ఎంతో రుచికరంగా అలాగే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకోండి. అది కొద్దిగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కూడా కొద్దిగా హీట్ అయ్యాక అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును వేసుకోండి. జీడిపప్పు కొద్దిగా వేగాక 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని కూడా వేసుకోండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఆప్షనల్ అండి, ఏవైనా వేసుకోవచ్చు. ఇవి కూడా కొద్దిగా వేగి కిస్మిస్ పొంగి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో 1 కప్పు వరకు సేమియాను వేసి ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చక్కగా కలుపుతూ వేయించుకోండి. ఇక్కడ గిన్నె అడుగు భాగం అనేది కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోండి. మూడు 4 నిమిషాల తరువాత సేమియా అనేది చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతుంది. అప్పుడు దానిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 3 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్లను అంటే పాలను నీళ్లను కలిపి మొత్తం 5 కప్పులు వేసుకుంటున్నానండి. మీరు ఏ గిన్నె కొలతతో అయితే సేమియాని తీసుకుంటారో అన్నీ కూడా అదే గిన్నె కొలతతో కొలుచుకోండి. మీరు సేమియాని వేయిస్తున్నప్పుడే వేరే బర్నర్ మీద గిన్నెలో పాలను పోసుకొని కూడా ఇలా మరిగించుకోవచ్చునండి. పాలను మధ్యలో కలుపుతూ ఇలా పొంగు వచ్చిన తరువాత ఇంకో 2-3 నిమిషముల వరకు మరిగించండి. మనం పాలను మరీ ఎక్కువగా మరిగించినా కూడా సేమియా పాయసం అనేది చల్లబడే కొద్దీ క్రీమీగా కాకుండా చిక్కగా తయారవుతుందని గుర్తుంచుకోండి. ఇలా మరిగిన పాలలో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సేమియాను వేసి మీడియం ఫ్లేమ్ మీద తిప్పుతూ కలపండి. ఎనిమిది నుండి 10 నిమిషాల్లో సేమియా అనేది ఇలా చక్కగా కుక్ అవుతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా సేమియా అనేది చక్కగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోండి. పంచదార వేసుకున్నాక బాగా కలపండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ మేడ్, అదేనండి కండెన్స్డ్ మిల్క్ని కూడా వేసుకొని అవి కరిగేంత వరకు కలుపుతూ ఉడికించండి. మిల్క్ మేడ్ అవైలబుల్గా లేని వాళ్ళు ఆ ప్లేస్లో ఇంకొక 1/2 కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు ఎలాచీ పౌడర్ని అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని
ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. అలాగే మధ్య మధ్యలో ఒకసారి గరిటెతో కలుపుతూ ఉండండి. నేను మీకు ఒక 2 గంటల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, అస్సలు చిక్కబడకుండా అదే టెక్స్చర్తో అదే క్రీమీనెస్తో ఉందండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ డిజర్ట్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. దీనిని మీరు వేడిగా లేదా చల్లగా ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.